వాళ్ళ క్రిస్టియన్ సంఖ్యను పెంచుకోవడం. క్రిస్టియన్ సంఖ్యను పెంచడానికి ఇక్కడికి మదర్ తెరెసా లాంటి వాళ్ళని పంపించారు. ఓకే. ఇప్పుడు సింక్‌లో అంటే వాళ్ళు కోల్‌కతాకే వచ్చారు. మదర్ తెరెసా కూడా కోల్‌కతాలో అడుగుపెట్టారు. దీన్ని బట్టి నీకు ఇంకొకటి అర్థం కావాలా. డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు వాళ్ళు, పేదతనం ఉంటే మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. దోచుకున్నది నువ్వే, మళ్ళా దేవుడి పేరు చెప్పి నిన్ను ఒక బానిస చట్టంలో బంధిస్తున్నది నువ్వే. అవును. ఇప్పుడు ప్రేక్షకులారా గమనించారు కదా, ఈయన పేరు మదన్ గుప్తా. ఈయన ఒక యాంటీ క్రిస్టియన్. ఈయన ఎప్పుడు కూడా క్రైస్తవులకు విరుద్ధంగా మాట్లాడుతూ ఒక అబద్ధ విషయాలను ఛానల్లో, భక్తివన్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఈయన సుధాకర్ గారు, ఈయన పేరు. ఈయన వచ్చేసి సుధాకర్ గారు ఈయనతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అయినండి ఈయన ఒక్కరిని ఇంటర్వ్యూ తీసుకొని క్రైస్తవం మీద ఏదో పనికిరాని మాటలు చెప్తే మీరు వినడము, టెలికాస్ట్ చేయడం ఏమైనా బాగుందా చెప్పండి? ఒక ధర్మానికి, ఒక రిలీజియన్కి కొమ్ము కాయడం కరెక్ట్ కాదు కదా. అందులో నిజాలు, సత్యాలు ఏవో తెలుసుకొని మాట్లాడాలి. అయితే ఈ వీడియోలోనూ మదర్ టెరెసా కోసం మాట్లాడుతున్నా. అసలు మదర్ టెరెసా మాట్లాడే అంత స్థాయి ఇతనికి ఉందా? ఆమె తన జీవితాంతం కూడా 18 సంవత్సరాల నుంచి 83 సంవత్సరాల వరకు కలకటాలోనూ కుష్టు వ్యాధుల మధ్యలో పనిచేసింది. హోమ్ ఫర్ అన్వాంటెడ్ కట్టింది. తర్వాత ఆర్ఫన్ కోసమని కట్టింది. మరి చాలామంది నన్స్ కోసం పనిచేసింది. ఎన్నో మంది రోగాలు బాగు చేసింది. ఎన్నో మంది కోసం పనిచేసింది. భేదవాళ్ళ కోసం పనిచేసింది. ఎవరినైతే ఈ హిందూ మతంలోనూ కింద తోసేశారో, అణగదొక్కారో జాతులను, ఆ కులాల్ని ప్రాముఖ్యంగా ఈమె పనిచేసి వాళ్ళు లేవనెత్తింది. పనిచేయడం అంటే మామూలు కాదు. కుష్టు వ్యాధిలో పనిచేయడం అంటే ఆసామస కాదు కదా. భారతదేశంలో ఎవరైనా ఉన్నారండి ఈమెలాగా పనిచేసే వ్యక్తి? అందుకే ప్రపంచమంతా గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. ఈమెని ఈయన అంటుండే మతం మార్చింది, అందుకోసమని వచ్చింది అని చెప్తున్నాడు. అసలు ఆవిడ సంగతి ఈయనకి తెలియదు. యుగోస్లావియా నుంచి వచ్చింది. యేసుప్రభు దర్శనమిచ్చి నువ్వు నా సేవ చేయని చెప్తే అప్పుడు సేవ చేయడం మొదలెట్టింది. ఎక్కడంటే అన్ని దేశాల్లో ఇప్పుడు భారతదేశంలో కొన్ని పేదవారు ఉన్నారు, వాళ్ళ మధ్యలో పనిచేయమని యేసుప్రభు చెప్తే అప్పుడు కోల్కతాకు వచ్చి ఆమె వర్క్ స్టార్ట్ చేసింది. ఏం డబ్బులు లేని పరిస్థితిలో 5 రూపాయలతోని ఆమె స్టార్ట్ చేసింది. 100 రూపాయల చీర కట్టుకొని జీవితకాలం కూడా వైట్ కలర్ చీరలో సేవ చేసింది. ఆమె ఈరోజు అన్ని మందికి ఆదర్శం తెలుసా? కుష్ఠవ్యాధుల మధ్యలో ఎవరైనా భారతదేశంలో ఎవరైనా పనిచేశారు ఒక్కరి పేరుని మీరు చెప్పగలరా? చెప్పలేరు. అలాగే గ్రామ్ స్టెయిన్ కూడా పనిచేస్తే ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చి పనిచేస్తే ఆయన చంపేశారు. అలాగే మదర్ టెరెసా పనిచేస్తే ఆవిడికి నానా రకమైన మాట్లాడుతున్నారు. ప్రపంచంలో 5 పెద్ద అవార్డ్స్తో ఆమె సత్కరించబడ్డది. నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ కూడా ఆమెకి వచ్చింది. ఎంత ఘనత పొందిన స్త్రీని ఇలా మాట్లాడడానికి మదన్ గుప్తాకి ఎలాగండి నోరు వస్తుంది? సుధాకర్ డాక్స్ గారు, మీరు ఎలాగండి దాన్ని అంగీకరిస్తున్నారు? ఇలాంటి వాళ్ళందరూ యాంటీ క్రిస్టియన్స్ ఏమేమి మాట్లాడితే మీరు వినడం ఏం కరెక్ట్ కాదు కదా. వీళ్ళందరూ మాట్లాడేది అంతా కక్షతోని, మెక్షతోని, క్రైస్తవుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోకండి. ఇలాంటి వాళ్ళ మాటలు ప్రేక్షకులు ఎవరు కూడా లెక్కలో తీసుకోకండి. నిజంగా మీకు దమ్ముంటే ఒక క్రైస్తవుని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. అప్పుడు నీ మాట చెల్తుంది. అంతే తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాగితే ప్రజలేమి అంతా ఎరిపప్పులు కాదు వినడానికి, దాని పరిగణలోకి తీసుకోవడానికి. ఇది నా కౌంటర్ అండ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అబద్ధమైతే మీరు కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.